కాగా ఈ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పులివెందున, ఒంటిమిట్ట 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. 2 మండలాల్లో 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. చెప్పండి గోపి. ఫాతిమా, మొత్తం మీద అంటే కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగానే పులివెందుల్లో ఇప్పటికే కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు ఎవరూ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా ఇప్పటికే పోలీసులు కావచ్చు, అదేవిధంగానే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో నేరుగా ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతానికి మనం ఒంటిమిట్ట వద్ద మనం చూడొచ్చు. ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ 11 కావచ్చు, 12, 13, 14 ఇట్లా 4 పోలింగ్ బూత్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహిళలతో పాటు ఓటర్లు అంటే ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎన్నికల అధికారులు ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా అంటే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత లోపల పోలింగ్ సరళి కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే మనం చూద్దాం, ఓటర్కి సంబంధించి మనం పరిశీలన చేస్తే చూడొచ్చు. పెద్దానికి సంబంధించి ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ ఓటర్ స్లిప్ పైనే ఫోటో ఉంటుంది. అది కాకుండా ఆధార్ కార్డు కూడా తీసుకోరు. ఏం పేరమ్మా మీ పేరు? చిన్న సుబ్బమ్మ. ఇక్కడ మనం చూడొచ్చు, చిన్న సుబ్బమ్మ పేరు ఉంటుంది. ఆమె ఓటర్ స్లిప్ పైనే ఫోటో కూడా ఉంటుంది. దాని తర్వాత ఓటర్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకురావాలి. ఇవి తీసుకుని వచ్చిన తర్వాత పరిశీలన చేసి దాని తర్వాత లోపలికి పంపించి మొత్తం కూడా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించిన అవకాశం కల్పిస్తారు. మీ పేరు ఏం పేరమ్మా? గోపాలమ్మ. గోపాలమ్మ. మీ పేరు ఏం పేరు? ఎక్కడ? ఓకే. ఇంకా కూడా మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద నిలబడుకొని ఉన్నారు. ఓటర్ స్లిప్ తో పాటు అదేవిధంగానే గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదంటే ఏదైనా సరే ఉన్నటువంటి గుర్తింపు కార్డులు ఏదైనా సరే తీసుకురావచ్చు. వాటన్నిటిని కూడా చేతిలో పెట్టుకుని నిలబడుకొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లో లోపలికి వెళ్లి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ ఈ విధంగా జరుగుతూ ఉంటే అందరూ కూడా ఓటర్లందరూ కూడా మహిళల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యూ లైన్ లో నిలుపుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపలికి వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి గత వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎస్పీ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇంత ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతానికి ఓటు హక్కు ప్రజలందరూ కూడా ఓటర్లందరూ వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని ఇప్పటికే కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం, అది కాకుండా ప్రత్యేక పోలీసు అధికారులు కూడా ఏర్పాటు చేయడం, ఈ రకంగా పర్యవేక్షణ అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ పులివెందుల్లో గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందుగానే అంటే హౌస్ అరెస్టులతో పాటు కొంతమంది ఎవరైతే రౌడీ షీటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, క్యూ లైన్ లో పూర్తిగా కూడా ఇక్కడ స్థానిక ఓటర్లందరూ కూడా ఇక్కడికి ఏర్పాటు చేసుకుని దాని తర్వాత చూడొచ్చు. ఎందుకంటే ప్రజలకి స్వేచ్ఛ కలిగించడానికి పోలీసు అధికారులు ప్రశాంతంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లనే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అంటే ఆ ఓటర్ కార్డుకు సంబంధించి గుర్తింపుతో పాటు స్లిప్ ఇవన్నీ కూడా తీసుకుని వస్తేనే క్యూ లైన్ లో దగ్గరుండి ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇవాళ సాయంత్రం వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. క్యూ లైన్ లో ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే ఓట్లలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక వ్యక్తి వీల్ చైర్ లో అంటే అనారోగ్య కారణాలతో ఉన్న నేపథ్యంలో వీల్ చైర్ లో ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఏ స్థాయిలో ఓటర్లలో చైతన్యం వచ్చిందో మనం చూడొచ్చు. బీఆర్కే న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. ఒక ఓటరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఓటరు ఆయన వీల్ చైర్ లో ఇక్కడికి వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయన కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి
ఒక నిమిషం పెద్ద మీ పేరు ఏం పేరన్నా? సుబ్రతం సార్. సుబ్బరత్నం. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? 50 సార్. 50 సంవత్సరాలు. ఎట్లుంది హెల్త్ ఇప్పుడు మీకు? సుమారుగా సార్. ఓకే, చూడొచ్చు. ఏం పేరన్నా? సుబ్రతం. సుబ్బరత్నం. ఈయన పెద్ద ఆయన పేరు మనం చూడొచ్చు. ఆధార్ కార్డు సుబ్బరత్నం అని ఉంది. అదేవిధంగానే ఓటర్ స్లిప్ కూడా ఆయనకు సంబంధించి సుబ్బరత్నం, ఆయన ఫోటో ఉంటుంది, ఐడెంటిఫికేషన్. ఈ మూడు చెక్ చేసిన తర్వాతనే ఎన్నికల అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీస్ అధికారులు ఈయన లోపలికి పంపిస్తున్నారు. అయితే ఈ రకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి హక్కుని వినియోగించుకోవడానికి, ఓటు వేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తం మీద అంత ప్రశాంతంగానే ప్రస్తుతానికి ఎన్నికల నిర్వహణ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇలాంటి వాళ్ళు చాలా మంది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొంతమంది మహిళలు, వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ప్రశాంతంగా, అంటే కొన్ని చోట్ల మాత్రం చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి చోట్ల మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి అదనపు ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగుతుంది. అనారోగ్య కారణాలు ఇట్లా, ఎందుకంటే గతంలో మనం చూస్తే కడప జిల్లాలో భయభ్రాంతులు గురిచేసే పరిస్థితులు ఉంటాయి కొన్ని పోలింగ్ స్టేషన్లో. కానీ ఇవాళ మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా ఎన్నికల అధికారులు నిర్వహించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవాళ ఆల్రెడీ దాదాపుగా ఒక 22% వరకు కూడా పోలింగ్ శాతం అనేది నమోదయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 70 to 80% సాయంత్రం లోపల మొత్తం కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఓటర్కి కూడా అవకాశం కల్పించాలనేది ప్రధానంగా ఎన్నికల అధికారులు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది మనం చెప్పుకోవచ్చు. సరే, చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి, అది ఏ ఎన్నికల్లో కూడా జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా చిన్న చిన్న ఘటనలు జరిగినప్పటికీ కూడా దాన్ని అంటే శృతి మించకుండా పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ.